ఆ పార్టీలో ఉంటేనే నాయకులకు గౌరవం ఉంటుందట. ఆ పార్టీ నుంచి పక్క పార్టీలోకి వెళ్తే అవమానాలు తప్పవట. ఇప్పటికే మాజీ అమాత్యులు పార్టీ మారి చీత్కారాలు ఎదుర్కొంటున్నారట. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ ఒకరికి అలాంటి అవమానాలే అధికార పార్టీలో జరుగుతున్నాయట. పదవులిచ్చి తగినంత గౌరవం ఇచ్చినా పార్టీని కాదని బయటకు వెళ్తే అక్కడ అలా కాక ఇంకా ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఏ పార్టీలో ఉంటే నేతలకు గౌరవం దక్కుతుంది? పార్టీ మారిన వాళ్ళు ఎక్కడ అవమానాలకు గురవుతున్నారు? లెట్స్ వాచ్. టీటీడీ బోర్డు మెంబర్ పదవికి జంగా కృష్ణమూర్తి చేసిన రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్ పదవిని కట్టబెట్టింది. అయితే గతంలో తనకు టీటీడీ కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన జంగా కృష్ణమూర్తి పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు టీడీపీకి కూడా గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది. అయితే జంగా రాజీనామా నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనతో మాట్లాడారు. దీంతో మెత్తబడిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. జంగా రాజీనామా నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై సెటైర్లు వేస్తున్నారు. మా పార్టీని కాదని వెళ్లారుగా, ఇంతకంటే మీకు గౌరవం ఎలా దక్కుతుందని దెప్పిపడుస్తున్నారు. గత ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు వైసీపీ వీడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు అయితే వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతల లిస్టు ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. అలా ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన వారిలో జంగా కృష్ణమూర్తి కూడా ఒకరు. టీడీపీతో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న జంగా కృష్ణమూర్తి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా వైసీపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, బీసీ సమస్యల అధ్యయన కమిటీ చైర్మన్ గా పార్టీలో కీలక బాధ్యతలు కూడా అప్పజెప్పారు. అయితే 2024 ఎన్నికల నాటికి తనకు ఫ్యాన్ పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని జంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుత టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎన్నికల ముందే టీడీపీ గూటికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు 7 ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు సైతం ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలా పార్టీ మారిన మాజీ మంత్రులతో పాటు ఇతర నేతలకు అధికార కూటమి పార్టీలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉండగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయన మాటకు తిరుగులేదు. కానీ జనసేనలో చేరిన తర్వాత జిల్లాలో జనసేన పార్టీ నేతలు, కూటమి నాయకులు ఆయనకు పెద్దగా గౌరవం ఇవ్వడం లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాలినేనికి సరైన ప్రాధాన్యం ఇస్తా అంటున్నారు తప్ప ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో బాలినేని గతంలో ఎన్నడూ చూడని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓ దశలో జనసేన నేతల అవమానాలు తట్టుకోలేక తిరిగి వైసీపీ గూటికి చేరుకునేందుకు బాలినేని ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరుగుతుంది. జగన్ కేబినెట్ లో ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వైసీపీ ఓడిపోగానే ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా టీడీపీలో చేరారు. అయితే ఈ ఇద్దరు నేతలను టీడీపీ పెద్దలు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ దగ్గర ఆడింది ఆటగా వ్యవహరించిన వారు పార్టీ మారిన తర్వాత అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వైసీపీలో పదవులు అనుభవించి అధికారం కోసం పార్టీ మారిన నేతలకు సరైన గుణపాఠం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు.